12/2025 మధ్యాహ్నం సమయంలో ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ గారికి రాబడిన సమాచారం ప్రకారం ఇచ్చాపురం మండపల్లి ఎల్సీ గేట్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక కారులో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా వస్తుండగా అతని వెహికల్ ఆపి తనిఖీ చేయగా అతని వెహికల్లో సుమారు 88 కేజీల గంజాయి అనేది లభించడం జరిగింది. అప్పుడు అతని పేరు అడగ్గా అతని పేరు ప్రఫుల్ల కుమార్ జాలి అని తెలియజేశాడు. ఇతను బరంపురం టౌన్లో ఉంటున్నాడు. ఇతను ఈ గంజాయిని ప్రశాంత్ నాయక్ గుమ్గూడ అథవా పిఎస్ గజపతి డిస్ట్రిక్ట్ నుండి తెస్తూ విజయనగరం దగ్గరలో ఉంటున్న హిమాంశు శేఖర్ మాజీకి అప్పచెప్పడానికి వెళ్తుండగా మార్గ మధ్యలో పట్టుబడ్డాడు. ఇతను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గంజాయికి వినియోగించిన కారును కూడా సీజ్ చేయడం జరిగింది. మరియు ముద్దాయి దగ్గర మొబైల్ కూడా సీజ్ చేయడం జరిగింది. రిమాండ్ నిమిత్తం ఇతన్ని ఇచ్చాపురం మేజిస్ట్రేట్ గారి వద్ద ప్రొడ్యూస్ చేయబడుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.